ఆధారపడదు దాని ఫలితం తేడ కన్న తీయగుంటదు తెలంగాణ వీరుల కన్నెక్కు వేడి రాదమ్మా మమ్ముల దంపి బాగుపడ్డదేమి లేదమ్మా మమ్ముల దంపి బాగుపడ్డదేమి లేదమ్మా మా ఊసులు తరిగి నాశనమైపోతూ ఉన్నది తెలంగాణ మంత్రులు అవుతున్నారు ఆ మంత్రులకు ఇంకా సిగ్గు రావటం లేదు ఇంకా కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తారని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి ఈ కర్మాగారాన్ని తరలించడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా మీ వెనకాల తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి ఉన్నది ఎవరైతే అవినీతి అధికారి ఉన్నాడో ప్రసాద్ అనేటువంటి డీజీఎంని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఈనాడు వేదిక డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరితో మనం చేస్తున్నాను అవకాశం ఉంటే మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీఆర్టీసీ యూనియన్ నాయకులకు ఈ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థి అమర వీరులారా జోహార్ హుసేన్ గారు టిఆర్టీసీ నాయకులు జయకృష్ణ గారు సంతోష్ కుమార్ గారు ప్రెసిడెంట్ వర్కింగ్ రాజ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ నర్సింగ్ గౌడ్ గారు వాజిద్ గారు వెంకట్రావు గారు రాజకీయాలు ఉండొచ్చుగాక జెండాలు వేరు కావచ్చుగాక కానీ మా అందరి కార్మికుల ఎజెండా ఈ కంపెనీని కాపాడుకునే ఎజెండా మా అందరి ఎజెండా మమ్మల్ని ముంచుతున్న మా కంపెనీని మూసేస్తున్నటువంటి సమైక్య రాష్ట్రాన్ని పాలించే నాయకుల పారదొలే ఎజెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ఎజెండా అని చెప్పి ఇవాళ ఇక్కడ ఆ సభ జరుపుకుంటున్నాం ఏమడుగుతున్నాం మాకు తెలుసు ఇక్కడ 1975లో ఇక్కడ మొట్టమొదటిగా కంపెనీ పెట్టినప్పుడు నేను దీని వెనుక తాడిచెట్ల హాస్టల్ ఒక హాస్టల్ ఉన్నది ఆ హాస్టల్లో నేను 8వ తరగతి చదివేటువంటి విద్యార్థిగా ఉన్నా ఇక్కడ తాడిచెట్ల హాస్టల్ అంటుందని దీని వెనుకనే ఉంటుంది ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ నేను పక్కకు ఉన్నాం యాకత్పూర్ హాస్టల్ కానీ ఇవాళ ఆ కంపెనీ ముందు నుంచి పోయినప్పుడు ఈ కంపెనీని చూసినప్పుడు గర్వపడేది ఇది నా కంపెనీ అని చెప్పి గర్వపడేది మేము చదువుకున్న పుస్తకాలకు ఇక్కడనే వస్తాయట అని సంతోషపడే వాళ్ళం కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మా బాధల్లా వ్యక్తులకు వ్యతిరేక కాదు మేము ఒక ప్రాంతానికి కూడా వ్యతిరేక కాదు అందులో కారణమైన కంపెనీని మూసేసిన పాలకులకు మాత్రమే వ్యతిరేకమైనటువంటి ఉద్యమం అని ఆస్తిని అమ్ముకొని వీడు సోకు చేస్తున్న బిడ్డ అని కానీ ఇవాళ వీళ్ళు సోకు చేస్తున్నది మన కంపెనీలను అమ్ముకొని మాత్రమే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఈ గడ్డ మీద అజయ్ మీరు సభ పడ్డది ఈ గడ్డ మీద ఒక మాటలు చెప్పాలంటే కొన్ని వందల కంపెనీలు అమ్మబడ్డవి ఇంతకుముందు సతీష్ గారు ఒక మాట చెప్పి
ఈ పెద్దవాళ్ళకు కావడానికి ఇదే ప్రింటింగ్ ప్రెస్ కారణం అని చెప్పి గర్వంగా చెప్పింది. ఒకనాడు నిజాం కాలం నుంచి మొదలుపెట్టి దాదాపుగా చాలా కాలం పాటు ప్రభుత్వపరమైన కంపెనీలు ఉండాలి. ఆ ప్రభుత్వపరమైన కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, గర్వంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు భర్తలని చెప్పి భావించరు పాలకులు. కానీ ఇవాటి పాలకులు ఏం ఆలోచిస్తున్నారు? ఇది ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు పొడిగా పిసుకాలి, ఎప్పుడు కార్మికులు రోడ్లు పడేయాలి, వాళ్ళ ఉసురు పోసుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు మాత్రమే వ్యతిరేకం. ఇవాళ ఇక్కడ బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ గడ్డ మీద ఉన్న ఉద్యోగాలు మా బిడ్డలకు దక్కాలని చెప్పి ఆడటం. దానికోసం 69 ఉద్యమం వచ్చింది. ఇంతకుముందు గొప్ప చెప్పిండు అన్న, 69 ఉద్యమంలో జైలుకు పోయినని చెప్పిండు ఇంతకుముందే. ఇవాళ ఉద్యోగాల కోసం పుట్టిందే తెలంగాణ ఉద్యమం. 69లో ఆనాడు 370 మంది ముక్కు గిరగలు కొట్టుకున్నారు. ఇవాళ అయినా ఉద్యమాన్ని అణచివేసింది. కానీ ఈ దఫా ఉద్యమం 11-12 సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు నిద్ర పోదు, ఎవరిని నిద్ర పోలేదు తెలంగాణ ప్రజలని చెప్పి ఇవాళ జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఈ తెలంగాణ ఉద్యమం ఎట్టి ఉద్యమం కాదు, గుడ్డి ఉద్యమం కాదు. ఈ ఉద్యమానికి వ్యూహం ఉన్నది. మీ ఇంట్లో మీరు వస్తుందా? ఇవాళకి వంట వండాలి, ఇది పెట్టాలంటే కుదురుతుందా? మన ఇంట్లో మన వ్యవహారం మనం నడుపుకుంటామని అడుగుతున్నాం తప్ప మన్నింటి మీద మనకు పెత్తనం కావాలని మనం అడుగుతలేం. ఈ పెత్తనం పోతే తెలంగాణ బాగుపడుతుంది, మన గురించి మనం ఆలోచించుకుంటామని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు అడగరా? వాళ్ళకు పట్టి లేదా అని మాట మీకు రావచ్చు. వాళ్ళకు పట్టి లేదంటానికి ఈ ప్రింటింగ్ ప్రెస్ సాక్ష్యం. ఇంకో సాక్ష్యం మనకేం అక్కర్లేదు. ఇది వెలిగింది, 3000 మంది పనిచేసిండ్రు, అనేక మంది బతుకు తెరువు పొందిండ్రు. ఈ రోడ్డు మీద పోతే ఎప్పటికీ గిలగిల అంటుండే అటువంటిది ఒక పెద్ద జాతర లెక్క ఉండేటువంటి ప్రింటింగ్ ప్రెస్ ఇవాళ ఇట్లా మారిందంటే కారకులు ఎవరు? ఆంధ్ర పాలకులు. కాకపోతే 3000 మంది ఉంటే ఇవాళ 600 అయిపోయిందట. 5గురు పనిచేసే దగ్గర 4గురు పోయినరు, ఒక్కరు మిగిలింది. ఈ ఒక్కరు కూడా ఎప్పుడు పోతారో తెలియదు. ఇంత తెలంగాణ లేకపోతే ఎప్పుడో లేపారేద్దరు అమ్ముకుందరు. అది ఇలా ఉన్నటువంటి వాస్తవం. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సరళీకరణతోని మనం ఇట్లా కుంటుపడితే ఈ పిల్లలు కూడా బయట తిరుగుతాయి, ఏరుకొని తింటాయి, బతుకుతాయి, ఎదుగుతాయి. ఇవాళ మనం ఏమంటున్నామంటే గద్ద పోవాలని అడుగుతున్నాం గాని ఇంకోటి నేనే గద్దనైతనని అయితే మనం అడుగుతలేం. ఈ పిల్లలు బతుకుతాయని ఆశపడుతున్నాం. ఎందుకు వాళ్ళు అడ్డం పడుతున్నారు? వాళ్ళదొక్క ఆంధ్ర కంపెనీ ఉంటే 3000 మంది పొట్టలు కొట్టి ఒక్కరు పొట్ట పోస్తున్నారంటే అంతకంటే అన్యాయం దునియాలు ఇంకేమన్నా ఉంటుందా? ఆయన ఒక్కడంటే అదేదో చెప్పే కదా ప్రింటింగ్ ప్రెస్ పేరు ప్రసాద్ ఆయన ఒక్కడు. అక్కడ బయట కంపెనీలకు ఇస్తున్నారు కదా, అన్ని ఆంధ్ర కంపెనీలే. మరి మనోళ్ళే అప్పుడు ఆంధ్ర కంపెనీలు వచ్చినాక ఇక్కడ వాళ్ళందరికీ నౌకర్లు పోయినాయి. మీరు చూడండి, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు కానీ నిజాం దోచుకోలే. ఇక్కడ కంపెనీ పెట్టిండు, బాగు చేయాలని ప్రయత్నం చేసిండు, ఎక్కడెక్కడి నుంచో అద్భుతంగా పనిచేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చిండు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ప్రింటింగ్ ప్రెస్లను అన్నింటినీ ఏరి కుప్ప వస్తే వాళ్ళ ప్రింటింగ్ ఎక్కడిదక్కడ ఒక రోజు లోపల బిగించి మిషన్ తయారు చేయగలుగుతాం. ఎసొంటి రంగులు కలిపితే ఎసొంటి రంగు వస్తుందంటే చెప్పగలుగుతాం. ప్రింటింగ్ చేసి పట్టుకురావాలంటే గంటల 5 రోజులు ప్రైవేట్ కంపెనీలో పడితే 2 రోజులు మన వాళ్ళు తయారు చేసి బయటికి తీసుకొస్తారనే మాట కూడా ఇక్కడ మనం వింటున్నాం. పనికి తక్కువ ఉన్నదా? ఇంతకంటే మంచిగా పనిచేసిన వాళ్ళు లేరని మాట కూడా అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎవరు కడుపు నింపుతున్నావో వాడు ఇప్పటికే బలిసిన్నాడు. వాడు బిర్యానీ తిని బొర్ర వెరిగి ఉన్నది, ఇంకా కింద తిను బాగా అని గవర్నమెంట్ వానికే పెడుతున్నది. మనమేమంటున్నాం? ఆకలి కొని ఉన్నాం, పిల్లలకి చదువుకోవలసి ఉంది, మమ్మల్ని కాపాడమని మనం అడిగితే మనల్ని కాదంటున్నారు, వాళ్ళకు పెడుతున్నారు. కాకులను కొట్టి గద్దెలకేసుడంటే ఇది తప్పింకోటి కాదు. ఇగో గిది మనం పోవాలని అడుగుతున్నాం. నిజంగా ఈడ లేవా అంటే నేను రోజంతా 3 గంటలు ఏమో తిరిగిన ఇల్లంతా ఇవ్వాలని ఇక్కడ కూర్చుంటే ఇక మనం తెలంగాణ అడగకపోతే ఏమడుగుతాం? తెలంగాణ కావాలి, వస్తేనే ఈ పెత్తనాలు పోతాయి, మా బతుకు మనం బతుకుతాం. మీ అందరికీ నౌకరు వస్తే పిల్లల్ని పైకి తీసుకురాలే. ఇప్పుడు వాళ్ళ నాయన బైండర్ అయితే ఇలా సతీష్ గారు చూడండి, ఈడ నిలబడి మైకు పట్టుకొని ఇంత ధైర్యంగా ఇంత మంది ముందు మాట్లాడి కొట్లాడే శక్తి వచ్చింది కదా. వాళ్ళ నాయన బైండర్ కాకపోతే ఆయన ఏడుంటుండే. మీరు ఇంత దాకా నౌకరీ చేస్తున్నారు కాబట్టి మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు, ఇంజనీరింగ్ డిగ్రీ తోలుతున్నారు. ఈ నౌకరే రాకపోతే మనం ఎక్కడుంటాం? ఇది మనం ఇవాళ తెలంగాణలో అడుగుతున్నాం. ఆ నౌకరీ మాకు దక్కాలంటే మా కంపెనీలు
మా ప్రింటింగ్ ప్రెస్సులు, మా ఆఫీసులు మాకు కావాలి, మా సర్కార్ మేము నడిపించుకుంటాం, మా బతుకు మేము కాపాడుకుంటాం అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నాం. దానికోసమే కొట్లాట. నిన్న ఢిల్లీ పోయినాం, మేము అందరి దగ్గరికి పోయి కాగితాలు ఇచ్చొచ్చినాం. ఒకటే ముచ్చట చెప్పినాం. 30 తారీఖు నాడు హైదరాబాద్ లో మార్చ్ ఉంది. ఆ మార్చును మేము మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం సార్, ఇక ఊకునే ముచ్చట కాదు. ఇలా పొద్దున ఏదో టీవీకి పోతే వాళ్ళు అడిగి 600 మంది కార్మికులకు పడిపడమే కాకుండా ఈ కంపెనీని కూడా అమ్ముకున్నటువంటి బుర్క ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఇలాంటి కంపెనీలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 30 కోట్ల రూపాయల కోసం దీని మోడరైజేషన్ కోసం అయితే ప్రతిపాదన పెట్టిందో దాన్ని తక్షణమే శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి చరిత్ర కలిగిన కంపెనీలను మూసేయకుండా ఆ కంపెనీలలో పనిచేస్తున్న కార్మిక వర్గ శ్రేయస్ కోసం ఈ కంపెనీని మోడరైజ్ చేయాలని కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. టీఆర్టీయూసీ 1 సంవత్సరం నిండిన సందర్భంగా ఇక్కడ గొప్ప సభ ఏర్పాటు చేసినందుకు ఆ కార్మికులందరూ కూడా అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఖచ్చితంగా ఈ కార్మికుల పక్షాన కార్మిక వర్గ శ్రేయస్ కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రెస్ అనేది భారతదేశంలో లేనటువంటి రోజుల్లోనే ఇక్కడ ఈ ప్రెస్ అనేది ఏర్పడింది. అట్లాంటి ఒక అద్భుతమైన ప్రెస్ ఒక 3000 మందికి బతుకుదెరువు చూపించింది. ప్రభుత్వ అవసరాలన్నింటినీ తీర్చింది. తక్కువ ఖర్చుకు ప్రింటింగ్ కు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే జరిగినాయి. అటువంటి ప్రెస్ను కేవలం కొన్ని ప్రైవేటు ప్రెస్సుల యొక్క బతుకుదెరువు వాళ్లను కాపాడటానికి, వాళ్ళ ఆస్తిపాస్తులను పెంచడానికి అలా ఇక్కడ ఉన్న కొంతమంది ఆంధ్ర అధికారులే సమాధి చేస్తున్న తీరు ఇది చాలా శోచనీయమైనటువంటిది. ప్రభుత్వం పూనుకోవాలి. ఇప్పటికైనా వెంటనే ఈ రకంగా ఇతర ప్రైవేట్ కంపెనీలను బతికించే పని, వాటి ఆస్తులను పెంచే పని వదిలిపెట్టి అవే పైసలతో ఇవాళ గవర్నమెంట్ ప్రెస్ను పెంపొందించాలని, ఆధునీకరించాలని, ఇక్కడ ఉపాధి అవకాశాలను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని బతికించవలసిన అవకాశం ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుందనే మాకు నమ్మకం అయితే లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ దిశగానే అందరూ కూడా కదలాలి. ఇక్కడున్న కార్మికులు కూడా ఉద్యమంలో భాగమై ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకోవడానికి దోహదపడాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. జై తెలంగాణ. पहले निजाम के दौर पर ये लगाए थे, वो जमाने में ये सरकार की काम ही करते थे और बहुत ही सस्ते में पूरा जितने भी सरकार की प्रिंटिंग का काम था वो काम यहीं पे होते थे. उसके बाद में 1975 में इसको थोड़ा मॉडर्नाइज करके अच्छे मशीन लाके इसको ये कायम करने का, आगे बढ़ाने का कोशिश भी हुआ. लेकिन आज ये चंद्रबाबू नायडू की सरकार आने के बाद इसको खत्म करने का, कुचलने का एक कोशिश हुआ. यहाँ की चंद आंध्रा की अधिकार वहाँ बाहर जो आंध्रा कंपनीज है, प्रेस है, उससे मिलाकत होकर यहाँ की काम पूरा वह कॉन्ट्रैक्ट के ऊपर प्राइवेट कंपनीज को डाइवर्ट कर रहे. वो डाइवर्ट प्राइवेट कंपनीज को देने के वजह से यहाँ की प्रेस ये काम नहीं हो रहा और यहाँ की मशीन की मॉडर्नाइजेशन या रिपेयर का काम भी नहीं करने में कोई दिलचस्पी नहीं दिखा रहे. ये इसी के वजह से यहाँ जो 3000 कामगार काम करते थे अब वो घटकर 600 बन गया और ये जल्दी से जल्दी गवर्नमेंट इसको मॉडर्नाइज करना बहुत ही जरूरी है. लेकिन हमें ये सोचते हैं कि ये काम अभी ये आंध्र प्रदेश में नहीं होता. जब अलग तेलंगाना बनेंगे तभी इसका तरक्की का कोई रास्ता निकल सकती है. तो इसीलिए हम चाहते हैं यहाँ की जितने भी कामगारी है सब ये मौजूदा तेलंगाना की तहरीक में शामिल होना और ये तहरीक को मजबूत करना, तेलंगाना हासिल करने में मदद देना, तब ही इसको आगे बढ़ाने का कोशिश भी हम कर सकते हैं. तेलंगाना जेएसी एक हैदराबाद में तेलंगाना मार्च का ऐलान किए हैं. ये तेलंगाना मार्च पूरे जितने भी तेलंगाना की आवाम है ये सब लोग हैदराबाद में आना उस दिन और हैदराबाद में एक मार्च निकालना. इसका मकसद है सरकार के ऊपर दबाव डालना और तेलंगाना हासिल करना. हाल ही में हम दिल्ली गए थे तो ये 3 दिन जब दिल्ली में थे तो हम वहाँ दिल्ली के सरकार में होम मिनिस्टर से भी बात किए थे. साथ साथ हमने वैला रवि जी और गुलाम नबी आजाद साहब से भी बातचीत किए. हम यही बताए कि 3 साल जो पार्लियामेंट में आप ऐलान किए थे उसमें अमल में नहीं लाए. ये
देरी के वजह से 1000 की लोग यहाँ की खुदकुशी किए तेलंगाना की डिमांड करते हुए, और इसको अगर रोकने के हमारा जितने भी कोशिश नाकाम हुआ, अगर रोकना है तो यहाँ की सरकार जल्द से जल्द तेलंगाना का फैसला करना चाहिए। इतने हम आंदोलन करने के बाद, तहरीक चलाने के बाद, जिद्दोजहद के बाद आपने कोई फैसला नहीं किए, ये तो कोई साफ बता देता है कि तेलंगाना में दस्तूर पूरा कमजोर, यहाँ की सरकार काम नहीं करते हैं, दस्तूर की अमल नहीं हो रहा। तो हम ये चाहते हैं जल्द से जल्द सरकार फैसला करे। अगर फैसला नहीं करेंगे हम मजबूर होंगे ये 30 सितंबर की तेलंगाना